ఈ రోజే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా రాత్రి 12 లోపు మీ వంటగదిలో ఇది పెడితే చాలండి. ఖచ్చితంగా మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుందన్నమాట. మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. వంటగదిలో ఇది పెట్టడం వల్ల ఇంటి పరంగా ఉండే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. మన ఇల్లు మనకు కలిసి రాకపోయినా, అలానే కాకుండా ఇంట్లో ఇబ్బందులు కలుగుతున్నా, గొడవలు జరుగుతున్నా సరే ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ వంటగదిలో ఇది పెట్టండి. అయితే ఈరోజు తిథి వార నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి ఎవరైతే వంటగదిలో ఇది పెట్టుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుంది. వాళ్లకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి. మన ఇంట్లో మనకి ఏంటంటే కనుక తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే వంటగదిలో ఇది పెట్టుకోవాలన్నమాట. అంటే గ్యాస్ స్టవ్ పక్కన కానీ, గ్యాస్ స్టవ్ కింద కానీ ఇది ఖచ్చితంగా పెట్టండి. ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనకి అమావాస్య అతి శక్తివంతమైన అమావాస్య అండి. సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి చాలా పవర్ ఉంది అని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట. అందుకే ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మీరు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత, పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఏంటంటే కనుక మరలా ఇంట్లో ఒకసారి దీపం పెట్టుకోండి. ఈరోజు పెట్టే దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఈరోజు పెట్టే దీపం చాలా శక్తివంతమైనది కాబట్టి ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఇంట్లో సాయంత్రం అండి మనం తిన్న తర్వాత పడుకుంటాం కదా రాత్రి సమయాలలో, ఆ సమయంలో ఏంటంటే కనుక మీరు వంటగదిలో ఇది పెట్టండి. ఆ సమయాలలోనే ఎందుకు పెట్టాలంటే కనుక రాత్రి సమయాలలోనే చెడు అనేది ఎక్కువగా మన ఇంటికి ఆకర్షించబడుతుంది. అందుకే మీరు ప్రత్యేకించి ఏంటంటే కనుక రాత్రి సమయాలలోనే పెట్టుకోండి. అయితే నార్మల్గా చెప్పాలంటే కనుక మన ఇంట్లో అండి తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. మన ఇల్లు మనకు అనుకూలించదు, ఇంటి వాతావరణం ఏం సరిగ్గా ఉండదు, ఎప్పుడు ఇబ్బందులు, కష్టాలు, బాధలు, సమస్యలు ఇవే వస్తూ ఉంటాయి కదా. వాటి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎవరికి కూడా మన సమస్య కానీ బాధ కానీ చెప్పుకోలేం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఇల్లు మనకు అనుకూలించాలన్నా, ఇంటి వాతావరణం బాగుండాలన్నా, ఇంట్లో ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా సరేనండి, తప్పకుండా ఈ పని అయితే చెయ్యండి. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం, చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మీరు కూడా పాటించండి. అన్ని గదుల కంటే కూడా ఇంట్లో మొత్తం ముఖ్యంగా ఏంటంటే కనుక చెడు వంటగదిలోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. వంటగదిలోనే చెడు ఎక్కువగా ఉండి మనని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది. అలానే కాకుండా మన ఇంట్లో ఏంటంటే కనుక మనకు కలిసి రాకుండా, మన ఇంట్లో మనకు తరచుగా గొడవలు జరిగేలాగా, నెగిటివిటీ ఎక్కువగా ఉండేలాగా చేస్తుందన్నమాట. అందుకే మీ వంటగదిలో ఉండే చెడంతా కూడా పోతే మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది కాబట్టి మీ వంటగదిలోనే ఇది పెట్టండి. మన ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగినా సరేనండి, ఆ ప్రయోగాన్ని తిప్పికొట్టడానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. అందుకే వంటగదికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా మనం. పూజ గది తర్వాత వంటగదికే కదండి అంతటి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి మీరు వంటగది ఎప్పుడు కూడా చిందరవందరంగా ఉంచుకోకండి, నీట్గా పెట్టుకోండి. మనం ఏంటంటే కొన్నిసార్లు పనులు లేక సరిగ్గా ఏంటంటే కనుక మనకు అంటే సరిగ్గా సమయం లేక ఇంట్లో తిన్నవి అన్నీ ఎలాగ పడితే అలాగ వేస్తూ ఉంటాం కదా గిన్నెలు. అలా కాకుండా వంటిల్లంతా కూడా క్లీన్గా ఉంచుకోండి. గ్యాస్ స్టవ్ కూడా ఏంటంటే క్లీన్గా ఉంచుకోండి. ఎప్పుడు కూడా పొంగిపోయినా దాని మీద అలాగే వంట చేయటం ఇలాంటివి చేస్తే జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి వంటిల్లు అలానే కాకుండా సింక్ దగ్గర కావచ్చు, అలాగే వచ్చేసి మీరు అంటే తిన్న కంచాలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే వంటగది ఎంత బాగుంటే అంత మంచిదనమాట. నెగిటివిటీ అనేది తగ్గుతుంది, నెగిటివిటీ అనేది రాదు మన ఇంట్లోకి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్ కానీ పళ్ళెం కానీ తీసుకొని అందులో ఒక స్పూన్ అంతా గల్లులుప్పు పోయండి. ఆ తర్వాత చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, 5 రూపాయల బిల్లని పెట్టండి. నల్ల పసుపు ఉంటే అది పెట్టండి. నల్ల పసుపు లేకపోతే దాని ప్లేస్లో ఆవాలు అంటే ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు పోసేయండి. అలా పోసేసి మీ వంటగదిలో పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక రాత్రంతా వదిలేయండి. ఇది గ్యాస్ స్టవ్ మీద పెట్టొచ్చు, గ్యాస్ స్టవ్ కింద పెట్టుకోవచ్చు, గ్యాస్ స్టవ్ పక్కకు కూడా పెట్టొచ్చండి. ఇలా పెట్టేసి వదిలేసి ఇంకా తెల్లారిన తర్వాత ఏంటంటే అదంతా కూడా తీసేసి ఒక కవర్లో పోసేయండి. అలా పోసేసిన తర్వాత ఏంటంటే దాన్ని పడేయండి. 5 రూపాయల బిల్లని పడేయకండి, దానం చేయండి. ఎవరికైనా సరే పేదవారు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే దానంగా ఇచ్చేయండి. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయండి. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీరే అద్భుతాలను చూసి షాక్ అయిపోతారు. ఇంటి పరంగా ఉండే ఇబ్బందులతో పాటు సమస్యలన్నీ కూడా పోతాయి. అనేక రకాల బాధల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఇల్లు మీకు అనుకూలించట్లేదని మీరు బాధపడుతున్నట్టయితే మీ ఇల్లు మీకు అనుకూలించే అవకాశం కూడా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి. అలా పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి. ఇక ఆ తర్వాత అమావాస్య రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకుంటే మన ఇంట్లో సుఖ సంతోషాలు కరువైపోతాయి. మన ఇల్లు మనకు
ఏంటంటే కనుక మనశ్శాంతి ప్రశాంతత కలిగించదు కదా, అలాంటి ప్రశాంతతను మనశ్శాంతిని తిరిగి మనం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పాటించవచ్చు. ఇలా చేస్తే ఏంటంటే కనుక ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యలు బాధలు తగ్గిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి పాటించండి. అనంతరం ఈరోజు అమావాస్య కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఇది చేయటం వల్ల పిల్లల మీద ఉండే దిష్టి దోషాలు పోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనం అన్నం వండుకుంటాం కదా, అలా 3 ముద్దల అన్నం తీసుకోండి. ఒకటి ఎర్ర ముద్ద, ఒకటి వచ్చేసి వైట్ది, అలానే కాకుండా ఇంకొకటి పసుపు ముద్ద, ఇంకా తర్వాత 1 స్పూన్ అంతా గల్లులుప్పు రాక్ సాల్ట్ అంటాం కదా అది పోసి ఒక కోడిగుడ్డు తీసుకుని దానికి ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత పిల్లలను తూర్పు ముఖాన నించోబెట్టి చక్కగా దిష్టి తీసేసి అదంతా కూడా ఒక కవర్లో వేసేసి దూరంగా పడేయండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. అలానే కాకుండా ఏంటంటే మన పిల్లల మీదండి ఎంతమంది కులుకుంటారండి, ఎంతమంది ఏడుస్తూ ఉంటారండి. మీకేంటి, మీకు మగపిల్లలు ఉన్నారు కదా, మీకు ఏ ప్రాబ్లం ఉండదులే, ఏ సమస్య రాదులే అన్నట్టుగా ఏంటంటే కనుక మన పిల్లల మీద ఏడుస్తూ ఉంటారు. ఇలా శాస్త్రాల్లో కూడా ప్రస్తావన ఉందండి. ఎవరింట్లో అయితే మగపిల్లలు ఉంటారో వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా దిష్టి అనేది ఉంటుంది. వాళ్ళ ఇంటి మీద ఏంటంటే కనుక ఎక్కువగా నరకన్న అనేది ఉంటుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఈ పనిని చెయ్యండి. తిథి వార నక్షత్రాన్ని బట్టి కనుక ఈ పరిహారం చేసుకుంటే పిల్లల్లో ఏంటంటే కనుక మంచి మార్పులను మనం చూస్తాము. కొంతమంది పిల్లలు ఉంటారు కదండి, ఎక్కువగా ఇబ్బంది పెడతారు, చెప్తే మాట వినరు. అలానే కాకుండా ఏంటంటే కనుక పిల్లల్లో చాలా వరకు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావచ్చు అనమాట. అందుకే ఇది తప్పకుండా చేసుకోండి. మనం ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి ఫలితం అయితే వస్తుంది. నార్మల్గానే అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా దిష్టి తీసుకుంటారు కదా, అలానే ఏంటంటే కనుక అన్నంతో దిష్టి తీయటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. కోడిగుడ్డు అనేది పిల్లలపైన ఏదైనా చెడు ప్రభావం ఉంటే తీసేస్తుంది. అన్నం ఏంటంటే కనుక ఆ పిల్లల మీద ఉండే దిష్టి దోషాలను తొలగిస్తుంది. గల్లులుప్పు కూడా ఏంటంటే కనుక నెగిటివిటీని మొత్తం దూరం చేసేసి అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే ఫలితం ఉంటుందండి. కాబట్టి ఏంటంటే కనుక మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని చేసుకోండి. మా పిల్లల్లో ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎదుగుదల సరిగ్గా లేదు, ఎప్పుడు చూసినా కానీ మా పిల్లల మీదే ఇరుగుబాలు పొరుగు వాళ్ళు ఏడుస్తూ ఉంటారని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు. కాబట్టి పాటించండి. ఇది చేసినట్టు ఎవరికి చెప్పకండి. ఎవరికి చెప్పకుండానే చేసుకుంటేనే మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అమావాస్య కదా, నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. నలుపు వల్ల మన జీవితంలో శని పెరిగిపోయి ఇంకా మనకేంటంటే జీవితంలో ఆటంకాలు అడ్డంకులు వస్తాయి. దూర ప్రయాణాలు అమావాస్య రోజు చెయ్యకూడదు. అలానే కాలికి ఖచ్చితంగా నల్లదారం కట్టుకోండి. కాలికి నల్లదారం కట్టుకుంటే కూడా దిష్టి ఎక్కువగా తాకదు, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి కాలికి నల్లదారం కట్టుకోండి. అలానే ఇంట్లో ఏంటంటే కనుక నాన్ వెజ్ను వండి తినకండి. ఇంకా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే గల్లుప్పు అండి. గల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు, దొడ్డుప్పు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కాబట్టి మీరేంటంటే ఈ యొక్క అమావాస్య రోజు మర్చిపోకుండా ఈ రాళ్ళ ఉప్పు అంటే రాక్ సాల్ట్ని ఇంటికి తెచ్చుకోండి. ఎంతండి మహా అంటే ఒక 10 రూపాయలు పెడితే వస్తుంది. తెచ్చేసుకున్నామా, పూజ గదిలో పెట్టామా, పూజ చేసుకున్నామా అన్నట్టుగా వదిలేస్తే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది. ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది. కాబట్టి ఉప్పులో చాలా వరకు కూడా మంచి చేసే గుణాలు ఉంటాయన్నమాట. అందుకే గల్లుప్పు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. కాబట్టి ఉప్పుని తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఆ రోజున ఏంటంటే కనుక అమావాస్య రోజు ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ధనానికి లోటు ఉండకూడదు, అప్పులు తీరాలని పరిహారం చేసుకోండి. ఆ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ పరిహారం చేయటం వల్ల మీకు అప్పులు తీరుతాయి, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనానికి ఎటువంటి లోటు అనేది ఏర్పడదనమాట. ఒక మట్టి పాత్ర కానీ గాజు పాత్రని కానీ తీసుకుని ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి అందులో ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు పోసి, 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు పోసి రూపాయి బిళ్ళను పెట్టి మీరు పూజ గదిలో పెట్టి సంకల్పం చెప్పుకొని రాత్రంతా కూడా ఉంచి మరుసటి రోజు దాన్ని తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ, లేదంటే గనక ఇంకా మనకు జమ్మి చెట్టు ఇలా ఉంటూ ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే గనక పెట్టేసి వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. అప్పు కోసం చేసినా, డబ్బు కోసం చేసినా, ధన ద్వారాలు తెచ్చుకోవాలని చేసినా ఖచ్చితంగా ఏంటంటే గనక ధనం అనేది రావటం అనేది ప్రారంభం అవుతుంది. మీకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే ఉప్పు తెచ్చుకుంటే పరిహారం చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్ని ఏంటంటే కనుక పొందండి. ఇక మీకు తిరుగుండదనమాట. ఈ పరిహారం చేసిన తర్వాత ఏంటంటే ఏదో ఒక రకంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి. సమస్త అంటే దరిద్రాల నుంచి మీరు బయటపడతారు. అలానే మీ ఇంటి పరంగా కూడా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి పరిహారం చేసుకోండి, ఎవరికి చెప్పకండి, మీలోనే మీరు దాచుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే యాలకులు. యాలకుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేయండి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ప్రీతి అనమాట. అంటే ఆ తల్లి సుగంధ ద్రవ్యాల్లో యాలకులని చాలా ఇష్టపడుతుందని పురాణ
గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఒక చిన్న యాలకుల ప్యాకెట్ తెచ్చుకోండి. లేదంటే ఈ రోజున అమావాస్య రోజు ఎలాగో మనం లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక అమ్మవారిని పూజించేటప్పుడు యాలకులు తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని బీరువాలో దాచుకుంటే డబ్బు వస్తుంది, సంపద కూడా పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక యాలకులను ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత యాలకులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత 21 యాలకులను తీసుకొని ఒక అంటే పసుపు రంగు తాడు తీసుకొని దానికి గుచ్చి అమ్మవారికి సమర్పించి ఆ యొక్క మాలను కూడా తీసి మనము ధనం దాచే చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ పెట్టుకుంటే చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఆ తల్లి కృప వల్ల ఏంటంటే కనుక జీవితంలో మనం కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి యాలకులు తెచ్చుకొని యాలకులతో ఈ పరిహారం అనేది మర్చిపోకుండా చేసేసుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు సమస్యల్ని పోగొట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహానికి లక్ష్మీదేవి కటాక్షానికి ఏంటంటే కనుక మీరు పాత్రలు కండి. ఇలా యాలకులతో చాలా మంది కూడా అనేక రకాల పరిహారాలు చేస్తారు, అనేక రకాలుగా కూడా విధి విధానాలను ఫాలో అవుతారు. కాబట్టి మీరు కూడా చేసుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గవ్వలండి. గవ్వలు కూడా చాలా పవిత్రమైనవిగా భావిస్తారు కాబట్టి లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. మా ఇంట్లో ఉన్నాయండి అంటే కనుక మీరు ఏం చేయండి అంటే కనుక పసుపు నీళ్ళతో శుభ్రం చేసి పూజ గదిలో పెట్టి పూజించుకొని బీరువాలో దాచుకుంటే సరిపోతుంది. లేదంటే పూజ గదిలోనే ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన వస్తువులండి, గోమతి చక్రాలు కావచ్చు, గురువింద గింజలు కావచ్చు, అంటే నారికేళం కావచ్చు, ఏదైనా సరే తెచ్చుకోవచ్చు అనమాట. అమ్మవారికి సంబంధించిన వస్తువులు కూడా తెచ్చేసుకుని పూజించుకోవచ్చు. ఇంట్లో ఉంటే శుభ్రం చేసేసుకుని వాటిని కూడా మనం తిరిగి ఏంటంటే కనుక ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా అయినా పర్వాలేదు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి. ఈ రోజున మర్చిపోకుండా ఒక అత్తరు బాటిల్ ఇంటికి తెచ్చుకోండి. అంటే చిన్న అత్తరు సీసీ ఇంటికి తెచ్చుకున్నా సరిపోతుంది అనమాట. అలా కూడా మీకు ఏంటంటే ఫలితం వస్తుంది. అత్తరు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి మనం ఏంటంటే కనుక ఏది పడితే అది తెచ్చుకోకూడదండి. మల్లెపూలతో కలిగి ఉండే అత్తర్ని కానీ లేదంటే కనుక గులాబీ పూలతో కలిగి ఉండే వాసన కలిగి ఉండే అత్తర్ని కానీ ఇంటికి తెచ్చుకోవాలి. అత్తరు అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టేక ఇందులో ఇంకా ఎలాంటి తిరుగుండదని చెప్పొచ్చు. కాబట్టి ఒక అత్తరు సీసా చిన్నది 30-20 రూపాయలు పెట్టి తెచ్చేసుకొని అందులో ఏంటంటే కనుక మీరు తెచ్చుకున్న తర్వాత నీళ్ళల్లో కలిపేసి మొత్తం ఇల్లంతా కూడా చిలకరించండి. ఇల్లంతా కూడా చల్లి లక్ష్మీదేవి పటానికి ఏంటంటే కనుక అత్తరు పూయండి. తప్పకుండా ఆ తల్లి మీ ఇంట్లోనే అంటే ఇలా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంట్లో ఏంటంటే కనుక తిరుగుతూ ఉంటుందన్నమాట. మీరే మీ కళ్ళతో చూస్తారండి. అంత చక్కగా అమావాస్య రోజున ఏంటంటే కనుక అత్తరు ప్రతి ఒక్కరు కూడా అంటే తెలిసిన వాళ్ళు అంటే మునులు, ఋషులు, మార్వాడీసు అలానే కాకుండా కొంతమందికి అంటే నాలెడ్జ్లో ఎక్కువగా ఉంటుంది కదండి. అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా చేసేవారు, శాస్త్రాల్లో కూడా ఉంది కాబట్టి కొంతమంది నమ్ముతారు. కావున ఇలా చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా మీకు మంచి జరగాలన్నా తప్పకుండా ఏంటంటే కనుక విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా అత్తరితో పరిహారం చేస్తే ఇంకా మనకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. లక్ష్మీదేవి ఎక్కడున్న పరుగున మన ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇంటి దగ్గర చల్లుకుంటే ఏంటంటే కనుక ఇంటి పరంగా ఉండే నెగిటివ్ నుంచి మొత్తం పోతుంది. నకారాత్మక శక్తుల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా అత్తరు తెచ్చుకున్న తర్వాత ఇలా చేసి బీరువా దగ్గర కూడా మనం చల్లుకోవచ్చు. అంటే బీరువాలో మనం బంగారు ఆభరణాలు అలానే కాకుండా డబ్బు పెడతాం కాబట్టి బీరువా దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి, పెట్టిన డబ్బు పెట్టినట్టే ఉండాలి. బంగారంలోకి అంటే బంగారం తాకట్లోకి వెళ్ళకూడదంటే కనుక ఇలా అత్తరు కూడా చిలకరించవచ్చండి. అలా అత్తరు కూడా చల్లేస్తే సరిపోతుంది. కాబట్టి అత్తరు తెచ్చుకొని ఈ పని చేసుకోండి. ఒక్క బాటిల్ అత్తరు మనకి ఏంటంటే కనుక చాలా రోజులు పనిచేస్తుంది. ఒక 2 చుక్కలు ఎంతో వాసన వస్తుంది కాబట్టి మంచి జరుగుతుంది అనమాట. అందుకే మర్చిపోకుండా అత్తరు అయితే ఇంటికి తెచ్చుకోండి, మీకు అంతా కూడా శుభం చేకూరుతుంది. ఇక ఆ తర్వాత అమావాస్య సోమవారం ఉంది కాబట్టి పసుపు నీళ్లతో లేదంటే కనుక నార్మల్గా కుంకుమ నీళ్లతో అండి. దిష్టి కోసం మనం ఏంటంటే కనుక కుంకుమ నీళ్ళే ఉపయోగిస్తాం కదా. మన జీవితంలో మనం ఏంటంటే కనుక ఎదుర్కోలేనంత దిష్టి మనకుంటూ ఉంటుందండి. అది నరదిష్టి కావచ్చు, కనుదిష్టి కావచ్చు, చెడు దిష్టి కావచ్చు. దిష్టి దోషాలతో మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలుసుంటుంది కదా. దిష్టి ఏంటంటే కనుక మాకు పదే పదే కొడుతుందండి. ఎవరైనా సరేనండి కొంచెం బాగున్నావు అంటే చాలండి ఇక ఆ రోజంతా కూడా దిష్టి కొట్టి మాకు అసలు ఏం చేయాలో అర్థం కాదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు లేదంటే నరదిష్టి వల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఇలా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా బాధపడుతూ ఉంటారు కదా దిష్టి వల్ల. పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు, ఎవరి పరంగానైనా కావచ్చు అండి. ఏం చేయండి అంటే మీరు గాజు గ్లాస్ని తీసుకుని అందులో ఏంటంటే 3 వంతుల నీళ్లు పోయండి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, చూస్తున్నారు కదా, అలా విధంగా ఏంటంటే కనుక నీళ్లను పోయండి. నిండుగా ఎందుకు పోయకూడదంటే తల చుట్టూతో తిప్పేటప్పుడు ఆ నీళ్లు మీద పడితే ఏం పెద్దగా ఫలితం రాదు కదండి. అందుకే మీరు మీద పడకుండా చక్కగా ఏంటంటే కనుక నీట్గా పరిహారం చేసుకుంటే ఫలితం వస్తుంది. ఇలా గాజు గ్లాస్నే తీసుకోండి. గాజు కూడా ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుంది. గాజు కూడా ఎంతో కొంత ఏంటంటే కనుక చెడుని దూరం చేస్తుంది అనమాట. ఇలా గాజు గ్లాస్ని తీసుకొని అందులో నీళ్లు పోసి ఇంకా కుంకుమ 1/2 స్పూన్ అంత పోసేసి ఆ తర్వాత ఈ కుంకుమ నీళ్ళతో
పూలతోనే మీరు ఈ విధంగా పరిహారం చేసుకోండి. దిష్టి కావచ్చు, మీ మీద ఇంకేదైనా చెడు గాలి ఉంటుంది కదా, ఇలా గాలి సోకింది ఇలాంటివి మనం భావిస్తూ ఉంటాం కదా, అలాంటి బారి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అలాంటి బారి నుంచి కూడా మీరు బయటికి రావడానికైతే అవకాశం ఉంటుందండి. చాలా శక్తివంతమైన పరిహారం అండి. మనం ఏంటంటే అమావాస్య రోజు ఎలాగో ఇంటిల్లి పాది కూడా దిష్టి తీసుకుంటాం. కేవలం మనం తీసుకోకపోయినా మన పిల్లలకు మనం తీస్తూ ఉంటాం కదా, ఇది పిల్లల పరంగానే సరే చేసి చూడండి. ఆ పిల్లల ఎదుగుదల బాగుంటుంది. అలానే కాకుండా పెద్దవారిలో కూడా అండి, అంటే ఇలా దిష్టి కొట్టండి. మేమేంటంటే కనుక చాలా వరకు కూడా బాధపడుతున్నామండి. ఏ పని చేసినా కానీ చేత కాకపోవటం, పనుల్లో పెద్దగా అనుకూలత లేకపోవటం, ఎప్పుడు ఇబ్బందులు, సమస్యలు, బాధలు ఇవే వస్తున్నాయండి. దిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా లోన్ అయిపోతున్నామండి, అంటే బాధపడిపోతున్నామండి, పైకి ఎదగలేకపోతున్నామండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చక్కగా పనిచేస్తుందండి. ఇలా ఈజీగా తీసేసుకొని ఇంకా మీరు 7 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ తల చుట్టూతో తిప్పాలి. ఎడమ చేతిలోనే పట్టుకోవాలి. అలా తిప్పేసి ఆ నీళ్ళు ఏంటంటే కనుక తొక్కని ప్రదేశంలో పోసేస్తే సరిపోతుంది. పిల్లల పరంగా పెద్దవారి పరంగా చేసుకోవటం వల్ల రిజల్ట్ అంతకంత వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. మార్పు అనేది ఉంటుంది, ఉండదని చెప్పట్లేదు. మార్పు ఖచ్చితంగా చూస్తారండి. మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి పాటించండి. ఇది ఎప్పుడైనా చేయొచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఈరోజు అమావాస్య కదండి, చాలా శక్తివంతమైనది. అమావాస్య రోజున మర్చిపోకుండా ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారం అన్నమాట. అంటే నార్మల్గా బెల్లంతో ఈ విధంగా చేస్తే భూములు బంగారం కొంటూనే ఉంటారు. అలానే కాకుండా మీరు కోరుకుంది కూడా జరుగుతుంది, మీ కోరికలు కూడా తీరుతాయి అన్నమాట. అందుకే ఖచ్చితంగా ఏంటంటే బెల్లం పరిహారం అనేది చేయండి. మనకేంటంటే భూమి కొనాలని కానీ, లేదంటే కనుక సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని కానీ, సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కానీ, కొనుక్కోవాలని కానీ మనము అంటే కొన్ని పరిహారాలు చేసుకుంటూ ఉంటాం కదండి. కొన్ని రకాలుగా ఏంటంటే ఆ పరిహారాలు మనకు అనుకూలిస్తాయి, కొన్ని రకాలుగా ఆ పరిహారాలు మనకు అస్సలు అనుకూలించవు కదా. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు తిథి వార నక్షత్రం అంతా కూడా బాగుంది కదా, చాలా చాలా శక్తివంతమైన అమావాస్య కదా. అయితే ఈ అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని బెల్లం పరిహారం చేసుకోండి. భూలాభం కలగటం కానీ, అలానే కాకుండా భూములు కొనటం కానీ, ఆ తర్వాత ఏంటంటే కనుక బంగారం కొనే యోగం కలగటం కానీ ఇలాంటివి అయితే జరుగుతాయన్నమాట అండి. అందుకే మీరు గుర్తుపెట్టుకొని ఏంటంటే ఈ యొక్క బెల్లం పరిహారం చేయండి. బెల్లం చాలా చాలా శక్తివంతమైనది, బెల్లం చాలా శుద్ధి అయినది. కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి ఏంటంటే సిద్ధిస్తాయన్నమాట. అందుకే బెల్లానికి చాలా పవర్ ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఏమీ లేదు, మీరు చిన్న గడ్డ బెల్లం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా కావచ్చు, మీ వీలుని బట్టి మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అంటే మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక వేప చెట్టుని తాకండి. వేప చెట్టుని 2 అరిచేతులతో తాకితే ధనద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ధన సమస్య నుంచి మనం బయటపడతాం. ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా మీరేంటంటే బెల్లం తీసుకోండి. బెల్లం అనేది ఏంటంటే అందరికి అందుబాటులో ఉంటుంది కదండి. బెల్లం చాలా చాలా శక్తివంతమైనది, చాలా శుద్ధి అయినది. కాబట్టి బెల్లాన్ని తీసుకోండి. అలా తీసుకున్న ఈ బెల్లం పైన ఏంటంటే కనుక మీ పేరు రాసి మీరు భూములు కొనాలి, బంగారం కొనాలి, మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో పాతి పెట్టండి, గోతిని తీసి. అలా పాతి పెట్టడం వల్ల మీరు కోరుకుంది జరుగుతుంది, మీరు కుబేరులాగా మారుతారు, మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా మంచి ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చండి. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే బెల్లం పరిహారం అయితే చేయండి. బెల్లం పరిహారం చేయటం వల్ల ఏంటంటే నెల రోజుల్లో కావచ్చు, 2 నెలల్లో కావచ్చు, మీరు భూమి కొనాలని పరిహారం చేసుకుంటే భూలాభం కలుగుతుంది. అలానే కాకుండా మీరు బంగారం కోసం చేసుకుంటే బంగారు యోగం కలుగుతుంది. దానికి తోడు ఏంటంటే కనుక సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలి, లేదంటే సగంలోనే ఇల్లు కట్టి ఆపేస్తూ ఉంటారు, అంటే కట్టుకునేంత స్తోమత సరిగ్గా ఉండదు, డబ్బులు సరిగ్గా సరిపోవు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక మళ్ళీ ఇంటిని తిరిగి నిర్మించుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇలా మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ బెల్లం పరిహారం అయితే చేయండి. ఇది ఇప్పటిదైతే కాదండి, చాలా పాత పద్ధతి అన్నమాట, పురాతనమైన పద్ధతి. అంటే మన పూర్వీకులు ఇలాంటి తిదివార నక్షత్రాల్లో ఎక్కువగా చేసేవారు. కాబట్టి మరి మనం కూడా చేసుకోవటం వల్ల మనకు కూడా ఏంటంటే కనుక ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. అందుకే మీరు ఏంటంటే భూములు కొనాలని, బంగారం కొనాలని, బంగారు యోగం కలగాలని, సొంతంగా గృహం నిర్మించుకోవాలని నిండు అమావాస్య అంటే ఈరోజు చాలా చాలా శక్తివంతమైన అమావాస్య. కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల తప్పకుండా ఫలితం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కావున మీరేంటంటే బెల్లం పరిహారం అయితే చేసుకోండి, చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఆవుకు ఈ ఆహారం పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక అష్ట కష్టాల నుంచి బయటపడతారు, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవుకి ఏంటంటే కనుక ఇది తినిపించండి. ఆవుకు టమాటాలను పెడితే చాలా మంచిదండి. మీ జీవితంలో తీరని కష్టం ఉంటే అది పోతుంది. అలానే కాకుండా
మీకు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందండి. అందుకే ఏంటంటే ఆవుకు టమాటాలను తినిపించండి. దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి కానీ, మీ ఇంటికి ఆవులు వస్తే కానీ మీరేంటంటే టమాటాలను పెట్టండి. అనంతరం వచ్చేసి ఏంటంటే టమాటాలను పెట్టడం వల్ల మన జీవితంలో మనం పడుతున్న కొన్ని రకాల కష్టాలు, బాధలు పోయే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా అనంతరం ఇంకొకటి ఏంటంటే కనుక వంకాయలను ఆవుకు తినిపిస్తే మనము తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు, ఈ రాహుకేతు ప్రభావాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు ఉంటూ ఉంటాయి కదా, వాటి నుంచి మనం బయటపడగలుగుతాం అన్నమాట. వాటి నుంచి మనం బయటికి రాగలుగుతాం. కాబట్టి మీరేంటంటే ఆవుకు ఇలా వంకాయలను తినిపించండి. ఇంకా తర్వాత తోటకూర తినిపిస్తే మంచిదండి. అంటే గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి తోటకూరను కూడా మీరు ఆవుకు పెట్టవచ్చు. ఇలా ఆవుకు ఏది తినిపించినా కానీ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆవుని తాకి ఆవుకు ఆహారం పెడితే ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలిగి మీరు కోరుకుంది నెరవేరుతుంది. మీరు ఏదైతే మనసులో అనుకొని తినిపించుకుంటారో అది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పకుండా ఆవుకు ఏంటంటే ఇలా ఆహారం పెట్టండి. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు అమావాస్య కదండి. అమావాస్య రోజు ఏంటంటే దూర ప్రయాణాలు చేయటం కానీ, నల్లటి వస్త్రాలు ధరించడం కానీ, నాన్ వెజ్ని తినటం కానీ నిషేధం అనమాట. ఇలాంటి పనులను అయితే చెయ్యకండి. వీటి వల్ల ఏంటంటే కనుక చెడు జరుగుతుంది, చెడు సమస్యలు వస్తాయి, చాలా ఇబ్బంది పడతారు. ఆ తర్వాత ఏంటంటే కనుక జీవితంలో కష్టాలు చుట్టుముట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అనమాట. అందుకే ఈ జాగ్రత్తలు పాటించండి. ఇలా పాటిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట అండి.